దుంప పంటల సాగు అన్నదాతలకు లాభదాయకమని ఉద్యాన శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆదాయార్జనతో పాటు పోషకాహార భద్రత, ఉపాధి, ఎగుమతి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్లో తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కేంద్రీయ దుంప పంటల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు సాగుతోంది. వాతావరణ మార్పులు, భూగర్భ జలాలు క్షీణిస్తోన్న వేళ దుంప పంటల సాగుతో రైతులు లబ్ధి పొందవచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో దుంప పంటల పరిశోధన, విస్తరణ, బ్రీడింగ్, ప్రాసెసింగ్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. మారుతోన్న ఆహారపు అలవాట్లు, పరిశ్రమ డిమాండ్కు అనుగుణంగా ఐసీఏఆర్, వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు నడుం బిగించాయి. హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో అఖిల భారత పంటల సమన్వయ పరిశోధన పథకం 25వ వార్షిక సదస్సు ప్రారంభమైంది. 2 రోజులు జరగనున్న సదస్సును ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే ప్రారంభించారు. 21 రాష్ట్రాలకు చెందిన 50 మంది పరిశోధనా కేంద్రాల శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, నిపుణులు హాజరయ్యారు. దుంప పంటలపై పరిశోధనలు, విస్తరణ, కొత్త వంగడాల వృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్ పై చర్చించారు. स्वीट पोटैटो एक ऐसी क्रॉप है जिसमें मुख्य रूप से आजकल हम बायो फोर्टिफाइड ऐसी प्रजातियों का विकास करने की कोशिश कर रहे हैं, जिसमें ज़्यादा से ज़्यादा बीटा कैरोटीन मिले, क्योंकि जो भी इसका यूज़ करे तो स्वीट पोटैटो तो हम खाते हैं, उसके साथ साथ दूसरे जिंक की मात्रा उसमें ज़्यादा हो, आयरन की मात्रा ज़्यादा हो, एंथोसाइनिन की मात्रा ज़्यादा हो, बीटा कैरोटीन की मात्रा ज़्यादा हो, जिससे उसी उतरे कोलोकैसिया को, उसी उतने स्वीट पोटैटो को खाने में हमको ज़्यादा से ज़्यादा उसमें से न्यूट्रिएंट मिल जाए, पोषक तत्व उसमें से मिल जाए. జంప్లాజం, అదేవిధంగా అగ్రో టెక్నిక్స్ అంటే ఏ విధంగా మనం దుంప పంటలు ఇంకా ఎక్కువ అభివృద్ధి పరచుకోవాలి, ఇంకా ఏమేమి వెరైటీస్ మనం అభివృద్ధి పరచుకోవాలి, ఇంకా వచ్చిన పంటలు వచ్చే చీడపీడల గురించి, అదేవిధంగా వాటి తట్టుకునే రకాల గురించి, మరియు వచ్చిన పంటను ఏ విధంగా విలువ ఆధారిత ఉత్పత్తులుగా అంటే వాల్యూ అడిషన్ మోడల్లో మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశం మీద ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో సంప్రదాయంగా పండించే మోరంగెడ్డ, చామగెడ్డ, కందగడ్డ వంటివి బహుళ ప్రాచుర్యం పొందాయి. అవే కాకుండా కీరస దుంప, కర్రపెండలం, అడవి కందలో వివిధ రకాలు అందుబాటులో ఉన్నాయి. 40 రోజుల్లో వచ్చే దుంప పంటలతో 3 సభ్యులుండే కుటుంబాల సగటు ఆదాయం నెలకు 13 నుంచి 15 వేల వరకు లభిస్తోందన్నారు. అదే సమయంలో 120 రోజుల్లో పండే వరి, ఇతర పంటల ఆదాయం 3-4 వేల రూపాయలేనని శాస్త్రవేత్తలు వెల్లడించారు. దుంపల సాగుతో పంట మార్పిడి జరగడంతో పాటు పౌష్టికాహార సుస్థిరత సైతం సాధించవచ్చని అటారీ డైరెక్టర్ మీరా ఎన్ తెలిపారు. న్యూట్రిషనల్ సెక్యూరిటీకి దుంప పంటలు అంటే ఇప్పుడు స్వీట్ పొటాటో, దాంట్లో ఉన్నటువంటి బీటా కెరోటిన్ కానివ్వండి, అదేవిధంగా వేరే దుంప పంటల్లో మనకి కావాల్సినటువంటి న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా లభ్యమవటానికి ఆస్కారం ఉంది. కాబట్టి దీన్ని ఒక హెల్త్ ఫంక్షనల్ ఫుడ్స్ లాగా హెల్త్ ఓరియంటెడ్ బ్రాండింగ్ గనక చేయగలిగితే రాబోయే కాలంలో మనం చిరుధాన్యాల్లో ఏ విధంగా ఒక చిన్నపాటి రివల్యూషన్ తేగలిగామో, అదేవిధంగా దుంప పంటలకి సంబంధించి సీడ్ టు సీడ్, అదే కాకుండా సీడ్ టు ఫోర్క్ మనం ఒకటి స్ట్రాటజీ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి తెలంగాణలో వాతావరణ పరిస్థితులు దుంప పంటల సేద్యానికి అత్యంత అనుకూలం. కూరగాయలతో పోల్చుకుంటే చీడపీడల బెడద తగ్గడమే కాకుండా పురుగుమందుల అవశేషాలు సైతం ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు కొద్ది విస్తీర్ణంలోనైనా దుంపలు, ఆకుకూరలు సాగు చేసేలా ప్రోత్సహిస్తే నెలవారీగా ఆదాయం పొందవచ్చంటున్నారు. ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఏదో కొన్నే కూరగాయల మీద డిపెండ్ కాకుండా అన్ని మన కూరగాయలు ఒకేసారి, ఇప్పుడు ఒక్కోసారి టమాటో మనం 200 పెట్టుకుంటున్నాం, అంత అవసరం లేదు. సో అటువంటి సమయాల్లో ఇటువంటి పంటలు, ఇవన్నీ పంటలు వచ్చినాయి. అట్లా ఆ పంటల కొరకే పాకులాడకుండా మనకు వివిధ పంటలను మనం సాగు చేసుకున్నట్టయితే కూరగాయ పంటలను ఈ ఆరోగ్యానికి మంచిది, మళ్ళీ అట్లాగే మనకు ధరలు కూడా స్థిరీకరించబడతాయి. భారత్ సహా పలు దేశాల్లో ఇప్పటికే మోరంగెడ్డను ఆహార పరిశ్రమలో మైదాకు ప్రత్యామ్నాయంగా వాడుతున్నారు. కందగడ్డలతో తయారు చేసిన బ్రెడ్, కేకులు, చిప్స్ లాంటి ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.